అందరికి శనార్థులు. హైదరాబాద్ బోనాలు షురువై 4 వారాలు అయింది. మొదలు 2 వారాలు గోల్కొండ బోనాలను చూసినాం. అటు వెనుక పోయిన వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలు చూసినాం. ఈ రోజు సింహవాహిని మాంకాళి మాత లాల్ దర్వాజ్ కాడ ఈ రోజు జోరు బోనాలు. మొత్తం హైదరాబాద్ అంతా జోరు బోనాలు నడుస్తున్నాయి. ఈ రోజు ఏ గల్లీలో చూసినా బోనాలే నడుస్తున్నాయి. అమ్మవారి దర్శనం చేసుకుందాము. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ ని వాళ్ళకరిద్దాం. ఎక్కడికి వచ్చిన చెల్లె? చత్రినాకా నుంచి వచ్చాము. బాగానే దూరం కదమ్మా చత్రినాక అంటే ఇడికెంచి. ఎప్పుడు ప్రతిసారి మేము ఇక్కడ వస్తామండి. ప్రతి ఇయర్ ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్ని అర్చనలు అవన్నీ పాల్గొంటాం మేము. అమ్మ ఇప్పుడు నువ్వు అమ్మవారి ఇంటికి వచ్చి చేసుకున్న బోనమా లేకపోతే ఇది మీ అత్తగారి ఇంట్లోనేనా? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చేసుకున్నారు. మీ అత్తగారు ఎక్కడ మరి? మా అత్తగారు ఎల్బీ నగర్ నుండి వచ్చిన ఆడపాడుచు ముందుకు వచ్చింది చెల్లెలు. ఎంతమంది పిల్లలమ్మా? 2 పిల్లలు. ఏమైనా మొక్కుకున్నావా మరి బోనంకు? ఏం లేదు, ప్రతిసారి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి ఎత్తుకుంటాను. మమ్మీ ఆడపడుచు అని మా అమ్మ వాళ్ళు 2 చేస్తారు. ఒకటి ఇక్కడ తీసుకొస్తాను, ఒకటి ఇంటి దగ్గర నాకే ఎత్తుతాను ప్రతిసారి. 2 నువ్వే ఎత్తుకుంటావు? 2 బోనాలు? ఒకటి మా వదిన ఎత్తుకుంటుంది, ఒకటి వదిన ఎత్తుకుంటుంది, ఒకటి ఆడపిల్ల ఎత్తుకుంటుంది. మరి మీ అత్తగారి ఇంట్లో అందరూ తీసుకొని వచ్చినవా దావత్కు? అందరూ వచ్చారు. నిమ్మలంగా అందరూ వచ్చినాక దావత్కు. వాళ్ళ అమ్మగారేమో ఇక్కడనంట, అత్తగారు ఎల్బీ నగర్ అంటే. అక్క ఎక్కడికి అక్క? చిత్రనాక దగ్గరికి. చిత్రనాకనే ఆ పిల్లది. ఇట్లా నీ పేరు ఏందక్క? రాధా. రాధాకి ఎన్ని ఏళ్ళ నుండి బోనం ఎత్తుతున్నావు? 30 ఏళ్ళ నుండి. వీడు అత్తగారు అమ్మగారు అక్క? ఇద్దరు ఇక్కడనే ఉంటారు, అత్తగారు అమ్మగారు. ముద్దుగా అక్కకాయ అత్తగారి ఇక్కడనే అమ్మగారు ఇక్కడనే చూడండి. అక్క ఎంతమంది పిల్లలు? ఏం కథ? ఒక పాప 2 బాబు. ఏం మొక్కుకున్నావక్క మరి చేపకు? మొక్కకుండానే అన్ని ఇచ్చేసింది అమ్మ. ఇంకేం మొక్కుతాం? మొక్కకుండానే అన్ని ఇచ్చేసింది అమ్మ. మొక్కకుండా బిడ్డకి ఎత్తకపోయిన ఒక్క బోనము ఆమె ఎత్తుకోకూడదు అనమాట. 5వ నెల లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయ్యింది. ముద్దుగా అక్కకు బిడ్డకు ఏండ్లు అయింది. బిడ్డ ఇట్లా ఇప్పుడు కడుపుతోటున్నది. నిమ్మడం నీకు పాని కడుపుతో అయిపోతున్నది అక్క. ఇక పాని అంతా ఉడగొట్టుకుంటున్నావు నిమ్మలంగా. అవును. మరి ఏమైనా మొక్కతావా అయితే చేపకమ్మను? నేను మొక్కిన దానికన్నా ఎక్కువ ఆటో నడిపిస్తాడు. అక్క ఈ బోనాలు చేస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా. బాబు బీటెక్, పెద్ద బాబు. చిన్న బాబు ఏమో ఎంఎస్సి చేయడానికి వెళ్ళిండు, యుఎస్కి వెళ్ళిండు. పాపకు కూడా మంచిగా సంసారము, జాబు, భర్త మంచిగా దొరికింది. ఈ అమ్మ దయతోటే మాకు ఇన్ని రకాలు వచ్చినాయి. మాకు అన్ని మంచిగా చాలా అంటే చాలా మంచిగా. అమ్మ చాలా మహిమగలది. కోరుకుంటే వరం ఇస్తుంది అమ్మ. అమ్మని ఎంత ప్రేమ చేసుకుంటున్నారు చూడండి. కోరుకుంటే వరం ఇస్తుంది అమ్మ. ఎట్లా ఎంత మంచిగా చూడాలనుకుంటుందో అంత మంచిగా చూస్తున్నది అని చెప్తున్నారు. ఏడికెంచి వచ్చినావు బెట? ఇక్కడే అండి మా దేవుళ్ళ సిటీ. అమ్మగారా ఇక్కడ? అత్తగారా? అమ్మగారు ఇక్కడ. అమ్మగారు అత్తగారు ఇక్కడ? అంబర్పేట. అంబర్పేట నుంచి వచ్చింది అత్తగారింటికి. మీ ఆయనకి ఇట్లా తీసుకొని వచ్చినావా? మరి మీ అత్తగారు వాళ్ళని అందరిని దావత్కి విలువద్దా? పిలిచినా కదా, ఇంట్లో ఉన్నారు అందరూ. ఉన్నారా? మీరు బోనం తీసుకొని వచ్చి? బోనం తీసుకొని వచ్చి. ఎవరెవరు వచ్చిండ్రు బోనం తీసుకొని? నేను, మా అమ్మ. మరి ఇంటికాడ వంటలు గింటలు నాన్ వెజ్ ఇంకా అవుతున్నాయి కదా అన్ని. ఏమైనా ఇంత టిఫిన్ గిఫిన్ పెట్టినరా లేదా? అల్లుడు అమ్మవారికి ఫస్ట్ బోనం ఎక్కించినాక ఏదైనా చేస్తాము. నిజంగా చేయాలి కదా అమ్మవారికి. చూడండి అమ్మ ముద్దుగా అల్లుండ్లు ఇట్లా మొదలు అమ్మవారికి, తర్వాత ఏదన్నా అల్లుండ్లు ఉంటే నిమ్మడం అత్తలకు కాదా? పిల్లలు అమ్మ నీకు? లేదు, మ్యారేజ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది. 1 year అవుతుంది. మరి ఏం మొక్కనికి వచ్చినావు? పోయినసారి అమ్మవారి దయ వల్ల పెళ్ళయింది. ఇప్పుడు మంచి అందరు మంచి ఉండాలని మొక్కుతున్నాం. మంచిదేనా అంతా? ఏమైనా కొత్త చీర, గాజులు గీజులు అన్ని పెట్టినరా పెట్టలేదా మీ అమ్మగారు వాళ్ళు? పెట్టిర్రు అన్ని అయినాయి. పెట్టండి ఫస్ట్. చూడండి ఇక ముద్దుగా అత్తగారి ఇంటికి వస్తే అల్లుడు నిమ్మలంగా ఉన్నాడు చూడండి. అమ్మ అక్క ఏడికెంచి మీరు? మేము ఇక్కడ అన్న. అక్క ఎన్ని ఏళ్ళ నుండి ఎత్తుకుంటున్నావు బోనం? 25 సంవత్సరాలు. మరి మీ అమ్మగారు ఎక్కడ? ఇక్కడ. ఈ అక్క ఖైరతాబాద్ అక్క, అమ్మగారేమో అక్కడ, అత్తగారేమో ఇక్కడ. ఏం మొక్కుకొని వచ్చినావమ్మా? ప్రతి ఏడాది చేస్తావు. మంచిగానే ఉన్నదా మరి అమ్మగారికి మొక్కుకుంటే? అమ్మ ఏడికెంచి? ఏ ఊరోళ్ళు మీరు? అత్తగారు ఎక్కడ? అమ్మగారు ఎక్కడ? మీ అమ్మ ఆడపిల్లలు రాలే? మీ ఆడపిల్లలు ఇంకా పాపం మామూలుగా అయితే ఆడపిల్లలు వస్తారు.
ఆడవిల్లలే ఎత్తుకుంటారు బోనాలు, కానీ అత్తగారింటి ఇక్కడ ముద్దుగా ఎత్తుకుని ఎన్నేళ్ళ నుండి ఎత్తుకుంటున్నావు చెల్లె ఇట్లా? పెళ్ళి 11 సంవత్సరాలు అయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి బోనం ఎవరు కుదిర్చిండ్రు? మా ఆమెనే ఆమె ఎంత టైం పట్టిందమ్మా బోనం ఇట్లా? బోనం తయారు చేయడానికి గంట పట్టిందంట. ముద్దుగా రంగు రంగుల బోనం తయారు చేసింది చెల్లెలు. ఒక దిక్కు బులుగు రంగు, ఇంకొక దిక్కు పచ్చ రంగు పెట్టి అమ్మవారి ముఖంని తయారు చేసింది. రూపు అనుకుంటాం కదా, అట్లా రూపు తయారు చేసింది మంచిగా బోనానికి. బోనాలు తయారు చేసుడు కూడా ఒక మామూలు వాళ్ళకి అందరికి రాదు. బోనాలు పోవుడు ఒక విషయము, బోనం తయారు చేసుకుంటే ఒక విషయము. అమ్మాయి ఎక్కడికెంచి ఎక్కడికెంచి అత్తగారు అమ్మగారు ఇక్కడ? అత్తగారు అమ్మగారు వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు. ఏం మొక్కుకున్నావు చెల్లె మరి? ఏం మొక్కుకున్నావు బోనానికి? ఇదే ఉంటారు. వందల మందికి చిన్న చిన్న పిల్లలు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. నీ పేరేంటి పెట్టా? ఏం చదువుతున్నావు? డిగ్రీ 5 years నుంచి. నీకు 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఎత్తుకుంటున్నావు. ఎవరు తయారు చేసారు బోనం అంతా? ఆయనే పోయి వేసుకున్నావు. ఎంత సమయం పట్టింది? గంట సేపు పట్టింది. బోనాల పండుగ అంటే ఏమెత్త తల్లి నీకు? అందరికీ మంచిగా ఉండాలి, పాడి పంటలు మంచిగా పండాలి అని చెప్పేసి కోరుకుంటూ చేస్తారు. బ్యాండ్ ఎక్కడ వెళ్తామి మీరంతా? లాల్ దర్వాజా బ్యాండ్ వాళ్ళే. ఎంతమంది మొత్తం కొట్టేటాళ్ళంతా? 20 మంది. ఓయమని 20 మంది అంటే ఎంత? నెత్తికి 20 రూపాయలని పడతా తమ్మి? పడతాయా? పొద్దుగాల సంది రాత్రి దాకానా లేకుంటే పోయిందా? ఒక 1 hour. ఏడికెంచి తీసుకొచ్చారు వీళ్ళందరినీ? తాత మీ పిల్లలంతా మన తెలుగు వాళ్ళేనా? మహారాష్ట్ర గీరాష్ట్రకి ఎప్పుడు వచ్చిండ్రు వీళ్ళంతా? మళ్ళీ వీళ్ళకి భోజనం పండుకున్నాడు ఉండనీకే బాస చేయనికే మొత్తం ఒకసారి మా తీన్మార్ పబ్లిక్ కోసం ఒక తీన్మార్ కొట్టుండి. తీన్మార్ అంటే గిట్లుంటది. 20 మంది బ్యాండ్ కొడితే తీన్మార్ జబర్దస్త్ ఉన్నది. మరి ఈ బోనాలను తీసుకొచ్చిన అన్నదమ్ములు అక్కయ్యలు మొదలు చిన్నపిల్లలు నేసుకొని చిన్న తొట్టెలు నేసుకొని వచ్చి ఏం పేర్రా చిన్నోడా? కీర్తన్. ఎక్కడికి వస్తున్నారు? ఇడికేనే హైదరాబాద్ వెళ్ళేనా మీరు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినవా? నాయనమ్మిల్లా? నాయనమ్మిల్లా అని జోరుగా చెప్తున్నాడు వీడు మంచిగా. ఇప్పుడు మీ నాయన పేరు ఏంటిరా? రాజేష్. ఏం చేస్తారు మీరంతా? మీ నాయన ఏం చేస్తారు? మా డాడీ పోలీస్ వాళ్ళ బోనాలు ఇవి అంతనేనంటావా? కాకరా ఇప్పుడు బోనాల పండుగ అంటే నీకేమెరక? బోనాల పండుగకి ఏమేం చేస్తారు? మంచిగా పొత్తరాజులతో తిరుగుతాము, డాన్స్ ఆడతాము, ఎంజాయ్ చేస్తాము. మీ ఇంకేమో వంటలు గింటలు ఏం చేయరా? మరా బోనాలు చేస్తారు. ఇప్పుడు ఏం చదువుతున్నారు? 5వ క్లాస్ చదువుతున్నాను. 5వ తరగతికి వచ్చేసరికి వీళ్ళకి పోతరాజులు డాన్సులు ఎంజాయ్ వరకు అర్థమైంది. నీ పేరేంది బేటా? చెప్పు, మాట్లాడు. నీ పేరేం పేరు? జీవన అంటే ఈ బుడ్డదాని పేరు. ముద్దుగా బోనాల పండుగ కదా, మంచిగా లంగావని వేసి తయారు చేసిండ్రమ్మ బుడ్డ పిల్లల్ని అందరినీ. ఏం పేరు చెల్లే? అమ్మ ఏడికెంచి వేస్తున్నారు బోనాలు? లాల్ దర్వాజా వాళ్ళే మీరు? ఎన్నేళ్ళ నుండి వేస్తున్నారు? 50 ఏళ్ళ నుంచి గత 50 ఏళ్ళ నుంచి. మీరు పుట్టక ముందే మా తాత ముత్తాతల నుంచి చేస్తున్నాము. మా ఫాదర్ కూడా చేస్తుండే. మా ఫాదర్ రీసెంట్లీ ఎక్స్పైర్ అయ్యిండు 2020లో. మా ఫాదర్ ఉంటే ఇంకా ఘనంగా అవుతుంది. ఆయన ఉంటే ఇంకా ఘనంగా చేస్తుంది. మరి మీ ఆడవిళ్ళని గిడవిళ్ళని తీసుకొచ్చిండ్రా? వాళ్ళకి కూడా పండుగలు ఉన్నాయి. మా ఆడవిల్ల కూడా ఇక్కడనే ఉంటుంది. 4 రోజులు నచ్చినాము, ఇక్కడనే ఉంటుంది. మా ఆడవిల్ల కూడా ఇక్కడనే ఉంటుంది. కామనే మాకు ఆడవిల్ల. ఇప్పుడు పోలీస్ ఎవరు? రాజేష్ వీళ్ళ డాడీ పోలీస్, నేను అడ్వకేట్. ఇంకా మా తమ్ముడు కూడా అడ్వకేట్. మా ముగ్గురం మొత్తం 3 అన్నదమ్ములు.
నీ పేరేంది చెల్లె? సుప్రియమ్మ. నువ్వు ఎక్కడికి వెళ్తు? మీ అమ్మగారు ఎక్కడ? లాల్ దర్వాజా. అమ్మగారు ఇద్దరు తోటికోడన్లా ఒక్క తీరుగున్నారు. అక్కయ్యలేని లేమో అనుకున్న తోటికోడన్లు అయినరు ముద్దుగా ఒక్కింటలే. నువ్వు చెల్లె? నేను మా పిన్ని వాళ్ళకి వీళ్ళ ఇంట్లోనే పిన్ని వాళ్ళ వీళ్ళు దేవరకొండ దేవరకొండ నుంచి వచ్చినాం. బోనాల పండుగ దేవరకొండకి నుంచి వచ్చిందంటే ఈ చెల్లెలు నుంచి వచ్చినాం. మా చిన్నమ్మ పిలిస్తే చిన్నమ్మ పిలిస్తే దావత్కి వచ్చినావు ముద్దుగా మంచిగా బోనాల పండుగ చూసి అమ్మవారిని గట్టిగా మొక్కుకొని పో. మంచిదా?